మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. నెల్లూరు రూరల్లోని పట్టణ ప్రాంతంలో ఏసీ బస్ షెల్టర్లను ప్రారంభించారు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఆయనతో పాటు ఈ కార్యక్రమానికి మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ నందన్ హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ఏసీ బస్ షెల్టర్లు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ వేసవి కాలంలో వయోవృద్ధులు, పిల్లలు, గర్భిణీలు, మహిళల సౌకర్యార్థం ఈ ఏసీ బస్ షెల్టర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న ఏసీ బస్ షెల్టర్లను కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రి నారాయణ సహకారంతో సిద్ధం చేశామన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. వీటిని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని సూచించారు. చెప్పారు మధ్యాహ్నం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు 5 ఏసీ బస్ స్టాపులని ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఏసీ బస్ స్టాపుల్ని ప్రారంభించుకోవడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ ఏసీ బస్ స్టాపులు అనేవి గతంలో తెలుగుదేశం పార్టీ ఉపయోగంలోకి తెచ్చినప్పటికీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా నిరుపయోగంగా పెట్టిన విషయం మీడియా మిత్రులకి, ప్రజలకి అందరికి కూడా తెలిసిన విషయం. ఏసీ బస్ స్టాపులు వృద్ధులకు కానీ, మహిళలకి, గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి అందరికి కూడా ఈ సమ్మర్ సీజన్లో ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉంటాయి కాబట్టి అందరికి కూడా ఉపయోగం ఉంటాయి. ఇవన్నీ ఈ బస్ స్టాపులన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలంటే అటు అధికారుల పైన ఎంత బాధ్యత ఉందో ప్రజల మీద, ప్రయాణికుల మీద, మనందరి మీద కూడా అంతే బాధ్యత ఉంది. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి కూడా తెలిసిందే. ఇంత అభివృద్ధికి సహకరిస్తున్న, మాకు అన్ని విధాలా సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, మంత్రివర్యులు నారాయణ గారికి, ఇతర అధికారులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 5 ఏసీ బస్ షెల్టర్స్ని స్థానిక టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి గారు, స్థానిక రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. గతంలో ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి మరో ఏసీ బస్ షెల్టర్ని గాంధీబొమ్మ సెంటర్లో గౌరవ పురపాలక శాఖ మంత్రి నారాయణ సార్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మన గిరిధర్ రెడ్డి గారు చెప్పినట్లుగా సమ్మర్ సీజన్లో వృద్ధులు, చిన్నపిల్లలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు వీరందరికీ కూడా ఈ వేసవి తాకిని తట్టుకొని వారు సురక్షితంగా ఉండేందుకు ఈ ఏసీ బస్ షెల్టర్స్ అనేటివి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇటువంటి ఏసీ బస్ షెల్టర్స్ మనకి దాదాపుగా మెట్రో సిటీస్లో మాత్రం కనిపిస్తూ ఉంటాయి. దాదాపు ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న నగరాల్లో కూడా ఎక్కడ కూడా ఉండవు. సో ఇటువంటి గౌరవం మన నెల్లూరు నగరానికి దక్కిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రజలందరూ కూడా వీటిని సక్రమంగా ఉపయోగించుకొని వాటిని అనవసరమైనటువంటి వారికి యాంటీ సోషల్ యాక్టివిటీస్కి ఉపయోగించుకోకుండా ప్రజలు కూడా బాధ్యతంగా ఉండాలని చెప్పి, అందరూ కూడా పౌరస్ఫూర్తితో మెలగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.